వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇండియా హెరాల్డ్ వాళ్ళ సర్వే, అలాగే జన్మత్ వాళ్ళ సర్వే కూడా బయటకు వచ్చాయి. ఎన్ని సర్వేలు చేసినా ఏం చేసినా కానీ రిజల్ట్ వన్ సైడ్ గానే కనిపిస్తుంది. అయితే ఇండియా హెరాల్డ్ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినప్పుడు గెలిచేవి నిలిచేవి ఏంటి, ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఒక రకమైనటువంటి రిపోర్ట్ ఉంది. అండ్ జన్నత్ రిపోర్ట్ లో ఇంకొక రిపోర్ట్ అనేది స్పష్టం చేస్తున్నారు. ఒకసారి ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లలో దాదాపు నెల రోజుల పాటు వీళ్ళు చేసినటువంటి సర్వే వివరాలను చూస్తే ఇప్పటికీ మొత్తం 31 సీట్లలో వార్ అనేది టఫ్ గా ఉంది. ఇద్దరికి కూడా గెలుపు రావచ్చు, రాకపోవచ్చు. విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ 50-50 వైఎస్ఆర్సీపీకి, కూటమికి కూడా. సో ఆ 31 స్థానాలు ఏంటనేది చూస్తే శ్రీకాకుళం జిల్లాను చూసినప్పుడు పలాస, రాజం, నరసన్నపేట, పాతపట్నం ఈ నాలుగింట్లో చాలా టఫ్ అనేది ఉంది. అలాగే విశాఖపట్నంలో విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, పాయకరావుపేట ఈ మూడింట్లో టఫ్ ఫైట్ అనేది కనిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి రాజానగరం, పత్తిపాడు, రామచంద్రపురం, పశ్చిమ గోదావరి ఉంగుటూరు, దెందులూరు టఫ్ ఫైట్ అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ చింతమనేని ప్రభాకర్ హవా గట్టిగా కొనసాగుతోంది. అబ్బాయి చౌదరి ఏం చేయలేదు ఇన్నాళ్ళు, అసలు సౌండ్ కూడా లేదు ఎక్కడ అనేది స్పష్టం అవుతోంది. ఇక కృష్ణా జిల్లాలో నూజివీడు, కైకలూరు, గుడివాడ టఫ్ ఫైటే ఉంది. అలాగే ప్రకాశం జిల్లా దర్శిలో కూడా టఫ్ ఫైట్. గుంటూరు, విజయనగరంలో టఫ్ ఫైట్ అనే ఉన్న స్థానాలు ఏవి లేవు. నెల్లూరులో ఉదయగిరి, కావలి, కొవ్వూరు, చిత్తూరులో తిరుపతి, తంబళ్లపల్లె, కడప, పొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట టఫ్ ఫైట్. అనంతపురం రాప్తాడు, పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు, కదిరి, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ మొత్తం ఈ 31 స్థానాల్లో బాహాబాహి పోర్ అనేది తప్పదు. ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అనేది ఎన్నికల ఫలితాలే ఇంకా తేల్చి చెప్పాలి. అంటే ప్రస్తుతానికి ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి పరిస్థితులు మారే అవకాశం కూడా ఉందేమో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం తర్వాత చూసినప్పుడు మొత్తం ఎవరు గెలిచే సీట్లు ఏంటి, ఏది గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ 53 సీట్లలో గెలుస్తుంది అని చెప్పి కూటమికి సంబంధించి 91 స్థానాలు వస్తాయని చెప్తున్నారు వీళ్ళు 175లో. వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి స్థానాలు ఏంటి అనేది చూసినప్పుడు శ్రీకాకుళం, పాలకొండ, ఎచ్చెర్ల ఈ 3 వైఎస్ఆర్సీపీకి వెళ్ళబోతున్నాయి. ఇక విజయనగరంలో 6 స్థానాలు, గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, కురుపాం, సాలూరు, పార్వతీపురం ఈ 6 స్థానాలు కూడా వైసీపీయే గెలుస్తుందిట. విశాఖపట్నంలో అరకు, పాడేరు, మాడుగుల, విశాఖ సిటీ ఈ 4 కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో. తూర్పుగోదావరిలో రంపచోడవరం, అనపర్తి, తుని వైసీపీకి వెళ్తాయంటున్నారు. ఎందుకంటే అనపర్తి ఎందుకు గెలుస్తుంది అని చెప్పుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు అనపర్తి అక్కడ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అక్కడ నిలవలేరు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే పోటీ ఖచ్చితంగా ఉంటుంది, గెలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం ఒకే ఒక్కటి రాబోతోంది, పోలవరం మాత్రమే. అయినా పోలవరం ఎలా ఇస్తారని నాకు అర్థం కావట్లా. పోలవరం పూర్తి చేయనటువంటి వైఎస్ఆర్సీపీకి పోలవరం నియోజకవర్గం వెళ్తుంది అంటే నాకు నిజంగా నవ్వొస్తోంది. తర్వాత కృష్ణా జిల్లాలో తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్ పాయే, మిగతావన్నీ కూడా. చిత్తూరులో 6 సీట్లు కొట్టబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది. మదనపల్లి, పొంగనూరు, సత్యవేడు, జీడి, నెల్లూరు, చంద్రగిరి, పూతలపట్టు. గుంటూరు తూర్పు, మాచర్ల, బాపట్ల, నర్సరావుపేట ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఈ 4 కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళబోతున్నాయి అని చెప్తున్నారు ఈ ఇండియా హెరాల్డ్ సర్వేకి సంబంధించి. అలాగే నెల్లూరులో సూళ్లూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు ఇది కూడా కొంచెం డౌట్ గానే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి. మరి వాళ్ళు ఏ ఆస్పెక్ట్ లో తీసుకున్నారో తెలియదు. సర్వేపల్లిలో వార్ అనేది డిక్లేర్ అయిపోయింది, ఖచ్చితంగా అది డిసైడ్ అయిపోయింది. ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడికి గెలవబోతున్నారు అనేది స్పష్టం. ఎందుకంటే ఆయన మీద చేసినటువంటి తప్పుడు ఆధారాలు సుప్రీంకోర్టు దాకా వెళితున్న చీవాట్లు, సిబిఐ ఎంక్వైరీ వీటిల్లో ఏం జరిగిందనేది చూసాం. ఇవన్నీ మరి ప్రజలు గమనిస్తున్నారా లేదో తెలియదు. ఇవేం చూడకుండా ఓట్లేస్తే మాత్రం మళ్ళీ ఇచ్చేసేయచ్చు ఇలాగే చాలా కూడా. అలాగే ప్రకాశం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, చీరాల ఈ 4 తప్ప మిగతావన్నీ తెలుగుదేశం పార్టీ కూడా దాంట్లోకి వెళ్తున్నాయి. తర్వాత కడప, పులివెందుల, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు, కడప ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి. అనంతపురంలో మడకశిర, ధర్మవరం ఈ 2 మళ్ళీ వైసీపీకే. కర్నూలు మంత్రాలయం, ఆదోని, శ్రీశైలం, పాణ్యం, ఆలూరు, ఎమిగనూరు, కొడుమూరు
ఇవన్నీ. ఇక కూటమి గెలిచేటువంటి స్థానాల లిస్టు చూస్తున్నట్లయితే 91 స్థానాలు, అంటే వైఎస్ఆర్సీపీకి 53 స్థానాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక 91లో కూటమి గెలిచేది. శ్రీకాకుళంలో టెక్కలి, ఇచ్చాపురం, ఆమ్దాలవలస కరెక్టే. విజయనగరంలో విజయనగరం, బొబ్బిలి, శృంగారపుకోట కరెక్టే. విశాఖపట్నం మొత్తం 8 స్థానాలు గెలవబోతుంది. అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, చోడవరం, విశాఖ పశ్చిమం. ఇక తూర్పుగోదావరిలో 14 సీట్లు గెలవబోతోంది. రాజమండ్రి సిటీ, రూరల్, జగ్గంపేట, కాకినాడ, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పీగనవరం, ఆమ్దాలవలస. ఆమ్దాలవలస ఇందులో వీళ్ళు తప్పిచ్చారు, వీళ్ళ ప్రింట్ మిస్టేక్. అండ్ దెన్ పశ్చిమ గోదావరి జిల్లాలో 12 స్థానాలు గెలవబోతోంది. ఏలూరు, ఉండి, పాలకొల్లు, తణుకు, గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఆచంట. కృష్ణా జిల్లా 10 స్థానాలు కూటమికి. పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, నందిగామ, మైలవరం, జగ్గైపేట, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ. ఇక ప్రకాశం అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, కనిగిరి, కందుకూరు 7 స్థానాలు. గుంటూరు పశ్చిమం తాడికొండ, పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, చిలకలూరుపేట, రేపల్లె, వేమూరు, తెనాలి మొత్తం 13 స్థానాలు గుంటూరులో గెలవబోతోంది. ఇక నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, వెంకటగిరి ఈ 4 తెలుగుదేశం ఖాతాలోకి, అంటే కూటమి ఖాతాలోకి. చిత్తూరులో చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, పీలేరు, శ్రీకాళహస్తి మొత్తం 6 స్థానాలు గెలవబోతున్నారు. అలాగే అనంతపురంలో పెనుగొండ, హిందూపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, సింగనమల, రాయదుర్గం. కడప జిల్లాలో కూటమికి 1 సీటు కూడా రాదా? కడప మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికేనా? ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న వివరాలు. ఇక ఎంపీ సెగ్మెంట్ ని మనం చూసినట్లయితే ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి 16 నుంచి 18 సీట్ల ముందంజలో ఉంది ఇండియా హెరాల్డ్ ముందస్తు సర్వేల ప్రకారం. ఇప్పుడు కూటమి గెలిచే సీట్లు 12 నుంచి 13కి పడిపోతే జగన్మోహన్ రెడ్డికి 11 నుంచి 12 రేంజ్ కి పెరిగిపోయాయని చెప్పి ఇచ్చారు. అరకు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు లాంటి కోస్తా సీట్లలో వైసీపీ స్వింగ్ లో ఉంది అంటున్నారు. టీడీపీకి 1 సైడ్ గా ఉన్న గుంటూరు, నరసరావుపేట కూడా ఈరోజు టైట్ గా ఉన్నాయంటున్నారు. సో బీజేపీకి ఇచ్చిన 6 సీట్లలో ఆ పార్టీ రాజమండ్రి మినహా గెలిచే రెండో సీట్ ఏదంటే ఏది చెప్పలేనటువంటి పరిస్థితి అంటున్నారు. ఇక ఎవరు ఏంటి గెలిచేవి అనేది మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అరకు, కడప, రాజంపేట, తిరుపతి, నంద్యాల ఇవి పక్కా గెలుస్తారు. 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు శ్రీకాకుళం, విశాఖపట్నం, బాపట్ల, విజయవాడ, గుంటూరు, హిందూపురం, అమలాపురం, చిత్తూరు, నెల్లూరు 9 స్థానాలు. ఇక భారతీయ జనతా పార్టీ రాజమండ్రి, నరసాపురం చెప్తున్నారు. అలాగే మచిలీపట్నం జనసేన గెలిచేది అంటున్నారు. ఇక 8 స్థానాలు టైట్ ఫైట్ ఉన్నటువంటివి చూసుకున్నట్లయితే అనకాపల్లి, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, నరసరావుపేట, కాకినాడ 8లో గట్టి పోటీ ఉంటుంది. మరి ఈ 8 ఎవరికి వెళ్తాయి అంటే ప్రస్తుతానికి వీటిని చూసినట్లయితే గెలిచేవి అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తో ఇచ్చినవి 5 స్థానాలు వీళ్ళకి వెళ్తున్నాయి, 13 స్థానాలు వీళ్ళకి, 8 స్థానాల్లో టఫ్ ఫైట్ అనేది ఉంది. ఇవి పార్లమెంట్ సీట్లకు సంబంధించినటువంటి వివరాలు. ఇక ఇంకొక సర్వే అనేది ఉంది. ఇంకొక సర్వేలో ఏం చెప్పారంటే జన్నత్ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలకి కాను 110 నుంచి 115 స్థానాలు గెలుపొందుతుంది కూటమి అంటున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాలకు గాను 17 నుంచి 19 స్థానాల్లో గెలుస్తుంది అంటున్నారు. అండ్ వైసీపీ పోటీ చేసే 175 స్థానాలకు గాను 15 నుంచి 18 స్థానాల్లోనే గెలుపు అని చెప్పి చెప్తున్నారు. సో బీజేపీ పోటీ చేసే 10 స్థానాల్లో 2 నుంచి 3 స్థానాల్లోనే గెలుపు. వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కని పరిస్థితి. కడప ఎంపీ స్థానానికి ప్రధాన పోటీ టీడీపీ మరియు కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉంది. ఇక్కడ వైసీపీకి 3వ స్థానం అని చెప్పి ఈ జన్నత్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు ఓవరాల్ గా. సో తెలుగుదేశం ఏవైతే పోటీ చేస్తుందో ఇండివిజువల్ గా ఒక్కొక్క పార్టీ ప్రకారం, కూటమి ప్రకారం పక్కన పెట్టి పార్టీ ప్రకారం చూసుకున్నట్లయితే 110 నుంచి 115 స్థానాలు 144 సీట్లకు గాను గెలిచేది తెలుగుదేశం, 17 నుంచి 19 జనసేన, 21 గాను. ఇక వైఎస్ఆర్సీపీ 175లో 15 నుంచి కేవలం 18కి మాత్రమే పరిమితం అవబోతోంది. ప్రతిపక్ష హోదా కూడా రావట్లేదు అనేది చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి
చెప్తున్నారు. ఇక బీజేపీకి 2 నుంచి 3 మాత్రమే ఉన్నాయి. కడప లోక్సభ మాత్రం వైఎస్ఆర్సీపీ 3వ ప్లేస్, అవినాష్ రెడ్డి ఈసారి గెలవడం లేదు అనేది ఈ జన్మత్ పోల్స్ వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ సర్వే. వాస్తవానికి దగ్గరగా ఉందంటున్నారు. అక్కడ కూడా వాస్తవానికి దగ్గరగా కనిపిస్తుంది అనుకోవాలా, ఇక్కడ వాస్తవానికి సర్వేలు అన్ని ఇలాగే ఉంటాయి. ప్రజల నాడి ఏంటనేది మళ్ళీ చివరికి ఎన్నికలు వస్తే తప్ప చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఈ సర్వే వివరాలతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈసారి వార్ వన్ సైడా లేదంటే టఫ్ ఫైట్ అనేది ఉందా? గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉందని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.